రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన దొండపాటి దుర్గ తమను కులం పేరుతో దూషించి బెదిరించిన వ్యక్తిపై అలాగే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె విషయాలు వెల్లడించారు. దొండపాటి దుర్గ మరియు ఆమె కూతురు ముత్య మాధురి రంగంపేట మండలం ఏలకొలను గ్రామంలోని పామాయిల్ తోటలో కూలి పని చేస్తుండగా పక్క పొలం యజమాని మల్లిడి శ్రీనివాసరెడ్డి వారిని వీడియోలు తీసి కులం పేరుతో దూషించాడని దుర్గ ఆరోపించారు. గతంలో తాను ఆ పొలం కౌలుకు తీసుకున్నారని పని చేయొద్దని బెదిరించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని వాపోయారు. నేను రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం సూర్యారావుపేట అన్నది. నాకు ఇద్దరు పిల్లలండి, నాకు భర్త లేడండి. నా జీవనోపాధి కోసం నా పిల్లల కోసం పని చేస్తారు. అలాగే కొంతమంది మహిళలు పని చేస్తారు. అయితే అనపర్తి ఏర్పాటు సంబంధించిన భూముల నుండి అనపర్తి రంగంపేట మండలం సరిది అక్కడ ముచ్చి మాధురి గారు మా పొలంలో మేము పనికని 15 రోజుల నుంచి అందులో పని చేస్తున్నాం సార్. పని చేస్తుండగానే మల్లిడి శ్రీనివాసరెడ్డి గారు అండి మేము వెళ్ళి 4 రోజులకి అక్కడికి వచ్చేసాము చెప్పాలి సార్. మేము చెప్పిన తర్వాత ఇక్కడ పని చేయడానికి లేదు అలాగే కానీ మా మీద క్యాకులేసాడండి. అయినా క్యాకులేసిన తర్వాత ఏమని మీరు అక్కడ వచ్చినారో చెప్తామండి మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నామండి. ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 6 రోజుల వరకు అటు వెళ్ళి రాలేసారు. తర్వాత మళ్ళీ మేము మా వాడరం గారికి చెప్పామండి. మేము చెప్పిన తర్వాత సేమ్ వదిలేసుకోలేము కదా, మా సేమ్ శుభ్రం చేసుకుంటాం, మేము పడతాం, మీకు అనవసరమైంది, మీరు పని చేసుకుంటే వెళ్ళిపోయినా అని మాతో చెప్పారండి. అయితే ఇలా జరుగుతుంది అండి. ఒకరోజు ఆ సేలో కాయ కొంచామండి. కాయ కొంచిన తర్వాత అతను వచ్చి ఇక్కడ కాయ కోయడానికి వెళ్ళలేదు. అలాగే కానీ గొడవ పెట్టేసుకున్నాండి. మాతో గొడవ పెట్టుకుంటారంటే మేము కాయ కోసుకున్నారు వాళ్ళు ఆ లోడ్ వెళ్ళిపోతుంది, మేము ఎక్కలేరుకుంటున్నాం, మాతో పడతారంటే మీరు 10 సార్లు అని చెప్పామండి. అప్పుడు కూడా మాతో అప్పుడే 2-3 సార్లు క్యాకులు వేసుకుని వెళ్ళిపోయాడండి. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేల మీద 10 రోజులు అవుతుంది సార్. మనం మళ్ళీ వచ్చాడండి. ఆ రోజు కాయలు కొంటున్నామని మళ్ళీ సేలో కాయలు పోతుంటే వచ్చాడండి. అతను వచ్చింది ఆడవాళ్ళు బయటని కోసి సద్దాన్ని తిన్నారండి. సద్దాన్ని తినేసి షార్ట్కి వెళ్ళారు సార్. షార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడికి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారండి. బండి వేసుకుని వచ్చండి. అక్కడికి డైరెక్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాడు. వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయి వీడియో తెస్తారు. అప్పుడు ఈ ఆడవాళ్ళు సద్దాన్ని తిని షార్ట్కి వెళ్ళారండి సార్. షార్ట్కి వెళ్ళినప్పుడు బాటిల్తో వెళ్ళినోడి వీడియో తీసేస్తాడు. గిరగర చేతులకి కెమెరా అలాగే తిప్పి తీసేస్తుంటే అదే సారని సిగ్గుపడేటో అదంతా వీడియో అలా చెప్తానేటండి. వీడియో తీయకుండా అన్నా సరే అండి, మీకు ముందు చెప్పాను నేను, మళ్ళీ మీరు ఇక్కడ ఎవరాసం మాట్లాడలేదు, మీకు ఎన్నిసార్లు చెప్పి మీకు గుర్తు లేదు. అలాగే కానీ మీరు ఎందుకని వచ్చారు, ఈ సేని పట్టసేని మాడేది ఇందులో నడవద్దని చెప్తున్నాం కదా అని అన్నాడండి. ఏంటి మాకు ఏం తెలుసండి, పట్టసేని అవుతుంది మాకు తెలియదు కదా సార్, మేము పని చేసుకునే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారే సార్ అని మేము అన్నాం సార్. అంటే ఈ లోపలని మేము ఈ సేల్ మీద ఇదే ఉన్నాం, మీరు ఏ కులం, మీరు ఏ ఊరు అని అడిగాడండి. అప్పుడు అడిగిన తర్వాత సార్ మాది రాజానగరం అండి, సూర్యారావుపేట అండి మాది, మేము కూలికి వస్తున్నాం సార్, మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్, షార్ట్ వచ్చినట్టు కూడా వీడియో తీసేస్తున్నారు, మీరు వీడియో తీయండి సార్ అలాగనంటే వీడియో తీయ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మర్యాద ఉంటుందని చెప్పాం. మీరు వెళ్తలేదు, మీరు ఎక్కడ ఇదే అడవేసాలు వేస్తున్నారు, మీరు ఏ కులం మీద అని అడిగితే సమాధానం చెప్పలేదు. మీరు ఏ కులం చెందిన వాళ్ళు అని అడిగితే సమాధానం చెప్పలేదు. మేము రెడ్లు, మీకంటూ ఒక కులం ఉంటుంది కదా, మేము రెడ్లు అని చెప్తున్నాం కదా, మీకంటూ ఒక కులం ఉంటుంది, మీరు ఏ కులం చెందిన వాళ్ళు అని అడిగాడండి.